కంగ్రాచులేషన్ 17 మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ వీడియో. ఇప్పుడు ఇక్కడ కోట్లు పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు ఈనాడు తెలుగు సినిమా పరిశ్రమ ఎంత టాప్ వరల్డ్ ఫేమస్ అయిందంటే అంత ఈజీ కాదు కదా. ఎంతో మంది కృషి ఉంది దానికి. అవును, మనం తోపులం కాదు ఇక్కడ. మనకు ముందు ఆల్రెడీ చాలా మంది తోపులు బేస్మెంట్స్ కట్టారు, కింద సమాధులు కాదు పునాదులు కట్టారు. కట్టుకుంటూ వచ్చి 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 తీసుకెళ్లారు. ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడింది అది. ఏంటి ఎందుకు అంటే దీని వెనకాల చాలా ఉందంటున్నా. ఇంక్లూడింగ్ విత్ ఎన్టీ రామారావు గారి నుంచి, ఆయన నుంచి తీసుకుంటే ఎన్టీ రామారావు గారు ఇస్ ద మెయిన్ పిల్లర్ ఏది హైదరాబాద్ షిఫ్ట్ అవడానికి ఇండస్ట్రీ. అదే చెప్తున్నా, మెయిన్ హీరోలు, మెయిన్ టాప్ లీగ్లో ఉన్న వాళ్ళు తలుచుకుంటేనే మార్పు సాధ్యం అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాలంటోడు కాదు, నేను ఎవరిని గో విత్ ద ఫ్లోలా ఉంది నాదంతా. నేనంటే పెద్ద ఎవరు చెప్పాగా, నేను బెస్ట్, నాట్ ఫేమస్, నాట్ ఎట్ ఫేమస్, ఎట్ టు బి ఫేమస్. అది నా స్టేజ్, అంటే నా స్టేజ్ అది, నాకు తెలుసు. అది ఐ నో హూ ఐ యామ్. నా టాలెంట్ కూడా తెలుసు నాకు. కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే, ఒకసారి ఆయన కలిశాను, ఆర్ జ్ఞానమూర్తి గారిని కలిశాను. ఆయన ఉన్నారు కదా, కమ్రేడ్ విప్లవ కళాకారుడు ఆయన. ఆయన కలిస్తే, బ్రదర్ ఏం సినిమాలు చేశారు మీరు అన్నాడు. అంటే ఇట్లా బ్రదర్ చేశాను సార్ అంటే, డెఫినెట్ పైకి వస్తారు గురువు మీరు, బ్రదర్ మీరు పైకి వస్తారు బ్రదర్. జనం పిలిచినప్పుడు, విజయం వచ్చినప్పుడు మీరు పైకి వస్తారు. విజయం వస్తే పైకి వస్తాను నాకు తెలుసు బాస్, నువ్వు ఆఫర్ ఎత్తాలో తెలియదు కదా. అంతే కదా. ఇప్పుడు నేను ఆర్నామూర్తిగా ఎందుకు గెలుస్తాను, రెండు కారణాలు ఉంటాయి. నేను ఇండస్ట్రీ వాడిని కాకపోతే అభిమానంతో కలుస్తాను, ఇండస్ట్రీ వాడిని అయితే ఆశతో కలుస్తాను. అంతే. ఆఫర్ ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు. నేను ఎందుకు ఏం చెప్పాను, అంతే, ఇవ్వకపోయినా పర్వాలా, ఆశలు కల్పించొద్దు. ఆయన ఆశ ఏం కల్పించలేకపోయినా భలే మాట అన్నాడు. అంటే మన ఇంటి అడ్రస్ మనకే చెప్తున్నాడు. అది అర్థమైనా. ఇప్పుడు మీరు హిట్ అయితే మీకు వస్తే గురువు అంటే, హిట్ అయితే నాకు వస్తుంది బాస్, అది హిట్ అవ్వడం కోసం చేసుకుంటూ పోవాలి కదా. మీరు అంటున్నారు ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కటి ఇన్ని మాటలు వింటున్నారు కదా, ఇంతమంది మాట్లాడుంటారు మీ దగ్గర, దాంట్లో నుంచి ఒక్కరి మాటలైనా మీకు ఉపయోగపడ్డ రోజు ఏదైనా ఉందా? ఎందుకు లేదు, భరద్వాజ గారు అన్నీ నాకు మ్యాక్సిమం ఉపయోగపడ్డాయి. భరద్వాజ గారు చెప్పినవి మ్యాక్సిమం ఉపయోగపడ్డాయి నాకు. ఆయన చెప్పిన ఇది కూడా ఏది, అరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మంచిది కాదు, సంకనాకి పోతా ఉన్నాడు ఆయన. ఎస్, సంకనాకి పోయాను కూడా, తర్వాత తెలుసుకున్నాను. రెండోది ఇంకో మాట అన్నాడు ఆయన, పంచువాలిటీ లేదురా నీకు, నువ్వు పంచువాలిటీ ఉండాలన్నాడు. అది నేర్చుకుంటున్నా, కొంతవరకు నేర్చుకున్నా. ఇప్పుడు కొంచెం బాగానే పాటిస్తున్నా, మీకు టైంకి వచ్చా కదా. సో ఓకే. అంటే టైం పంచువాలిటీ, ఇంకేమన్నా టైం పంచువాలిటీ. నేను లేజీ కాదు, భగవంతుడిలో వర్క్ అంటే నేను అర్ధరాత్రి కూడా రెడీగా ఉంటా, మిలిటరీ మ్యాన్ లా అంటుండే నేను. అదే ఉండదు నాకు ఏది ప్రియారిటీ ఇవ్వను, ఫ్యామిలీ కూడా ఇవ్వను నేను ప్రియారిటీ, అట్లా అంటుండే నేను. అంటే లేజినెస్ అన్నదాన్ని, ఏదో కారణాలు వస్తాయి, ఏదో ట్రాఫిక్ జామ్ అవటం ఏదో వస్తుంది, ఏదో ఆ టయానికి దైనం లేట్ అయిపోతూ ఉంటుంది. భరద్వాజ్ గారు పాపం ఆ విషయంలో బాగా వెక్స్ అయ్యారు. నా విషయంలో విసిగెత్తి ఒకసారి అనేసాడు ఆయన, ఒరే నువ్వు పంచువాలిటీ కొంటారా ఫస్ట్, అసలు నువ్వు ఇది ఉండు, నువ్వు సగం సక్సెస్ సాధించినట్టు పో అన్నాడు. ఆయన అట్ట ప్రేమగా జరుగుతాడు, అది వేరే వెల్వేషర్ కాబట్టి. ఆయన ఏదన్నా నాకు తిట్లు కూడా దీవెనలా ఎందుకుంటాయి అంటే వెల్వేషర్ కాబట్టి. నాకు తెలిసి నేను సక్సెస్ అయితే ఫస్ట్ ఆనందపడేది మా మదర్ ఫాదర్, తర్వాత భరద్వాజ్ గారే. ఎందుకంటే ఆయన వేసిన మొక్కను కదా, అది వృక్షంలాగా మారి 10 మందికి పళ్ళు ఇస్తే ఆనందం వస్తుంది కదా. భరద్వాజ గారు ఖచ్చితంగా ఆనందపడతారు. ఇప్పుడు స్టిల్ హీఈస్ వెయిటింగ్ ఐ థింక్ అది. ఎందుకంటే ఒకసారి ఎట్లనే ఫోటో దిగుతా అంటే నీ దగ్గర పో అన్నారు. అదేంటి సార్ అంటే, సక్సెస్ కొట్టి మాట్లాడు అన్నారు. ఆయనకి నా మీద పట్టు ఉంటుంది అనమాట. ఎవడు పడితే ఆడు వచ్చేస్తాను, చేసేస్తాను, నువ్వు ఎప్పుడు చేస్తా అంటారు. నేనేమంటాను, నా చేతిలో ఉందా, నా జేబులో ఉందా సక్సెస్ అనేది, ఉపయోగించుకోవడానికి. మార్కెట్కి వెళ్ళి కొనుక్కురా అన్నట్టు ఉంటే అట్టా. అంతే. రతన్దీప్ మార్కెట్లో సక్సెస్ వస్తుందంటే నేను పరిగెత్తి మిమ్మల్ని అందరినీ పక్కన పెట్టి తోసుకుని వెళ్ళిపోతాను. ఎందుకంటే పరిస్థితి ఉండడు. నేను 30 years నుంచి వెయిట్ చేస్తున్నా కదా సక్సెస్ కోసం. నేను ఎందుకు ఉపయోగించుకోను? ఇట్స్ డిపెండ్ ఆన్ ద కంటెంట్ ఆర్ వాట్ ఎవర్ మెజర్మెంట్. పీపుల్ వాళ్ళు లైక్ చేస్తేనే మనం, జనం పిలిస్తేనే మనం లాగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో అందుకనే నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది నేను చేసిన అన్ని ఫిలిమ్స్లో నా వర్క్ వస్తే అప్రిషియేట్ చాలామంది చేశారు. ఇప్పుడు రావడం నాకు అది కూడా పోయింది. అప్రిషియేషన్కి అసలు స్మైల్ పోయింది నా మొహంలో. అంటే ఒక్కటే మిగిలింది నాకు భగవంతుడి దగ్గర, ఏంటంటే డెడికేషన్ మాత్రం ఉంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది, అంతే. ఈ 2 మిగిలినాయి, ఏమీ లేదు. అంటే ఎవరన్నా ఇప్పుడు నిన్ను ట్యూన్ బాగాలేదంటే అదివరకు పట్టుదల వచ్చేది ఒప్పించాలనేది. ఇప్పుడు ఒప్పించడం కాదు, బాగాలేదా తీసేయి అంటే డిస్కషన్ చేయట్లేదు ఎవరితో. బాగాలేదు కదా, ఓకే నెక్స్ట్, అంతే.
వెళుతున్నాను. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే సాచురేషన్ వచ్చింది నాకు తెలియదు మైండ్కి. మీరు ఇప్పుడు బాగుంది సాకేత్ గారు సజెస్ట్ చేసి ఒక పాట చేశాను మన యూట్యూబ్ ఛానల్ ఎవరు అడిగితే ఇచ్చాను పాట. వాళ్ళకి 2 కోట్ల మంది వ్యూస్ వచ్చినాయి, 2 కోట్ల వ్యూస్ వచ్చినాయి. ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు అని ఒక పాట ఉంటుంది. ఆ పాట రవివరం పాడాడు అనమాట. ఇల్లు ఇల్లు అంటావు ఉల్లాసపడతావు, ఆ పాట ఉంటుంది. నీ ఇల్లు ఎక్కడో తెలుసా, ఆ పాట ఉంటుంది. ఆ పాట అది ఏదో ఛానల్ చేశారనమాట. చేసినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళు అడిగారు. అడిగితే సరే ఓకే పర్మిట్, జస్ట్ నా పేరు వేయండి, క్రెడిట్స్ ఏంటో బాబు. నేను ఈ మధ్య క్రెడిట్స్ కూడా వేయట్లేదు, కొంతమంది ఇది పడి వాడేస్తున్నారు అందరివి. అందుకంటే వాళ్ళు వేశారు సింగర్ వర్మ మ్యూజిక్ సాకేత్ సార్ అన్నారు. ఆ పాట విపరీతంగా హిట్ అయిపోయింది. 2 crores వ్యూస్ అంటే అర్థమే ఉంటుంది మీకు. నేనేమంటానంటే నేను ప్రతి పాట అదే డెడికేషన్తో చేస్తా. ఇప్పుడు అదే ఛానల్ 16 పాటలు చేశాను నేను. ఆ పాట హిట్ అవుతుంది నాకేం తెలుసు, వాళ్ళకి తెలియదుగా. లేకపోతే వాళ్ళు 15 పాటలు డబ్బులు ఎందుకు ఖర్చు పెడతారు, ఆ ఒక్క పాట చేసుకుంటారు కదా. అంతే అంతే. అట్లనే హిట్ సినిమా ఏంటో చెప్పగలిగితే అదే చేసుకుంటాను. నాకు కూడా భగవంతుడు బళ్ళని తెల్లారిచ్చి ఒరే నీ 2025లో అద్భుతమైన హిట్ ఉందిరా అంటే నేను 95లో ఎందుకు వస్తాను? ఓ 30 సంవత్సరాలు ఇంటి దగ్గర ఏదో టీచర్ జాబ్ అయితే, మా ఫాదర్ టీచర్ హెడ్ మాస్టర్ ఎంబీఏ చేశారు. నేను కూడా బిఏడ్ చదివి టీచర్ అయ్యండి పాట ఈ టైంకి వచ్చేవారు. ఈ టైంకి మొన్న డిసెంబర్లో బస్ ఎక్కేవాడిని. అంతే అంతే కదమ్మా, తెలియదు ఎవరికి. అది నోబడి గెస్. అందుకని ఏమంటానంటే డోంట్ ప్రతి వాడు ఇక్కడ ఎజ్యూమ్ చేసేవాడే మళ్ళీ జడ్జ్ చేసే ఉంటాడు. నేను ఏమంటానంటే కూర వండావు ఇప్పుడు నువ్వు అమ్మాయి, అది తిని చెప్పాలి నేను బాగుందో లేదో అంటే అదేంటిది అంతే కదా, తిని చెప్పాలి. నీకు వంటే రాదంటే కోపం వస్తుంది. ఇది కూడా అంతే, వీళ్ళు జడ్జిమెంటల్గా ఉంటారు బాగా, అదొక దౌర్భాగ్యం. ఇంకోటి ఏంటంటే పూర్తిగా నాలెడ్జ్ ఉండి సాగు సగం తెలిసిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే నేను చెప్పేది పర్టికులర్గా ప్రొడ్యూసర్స్కి. ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు భరద్వాజ్ గారిని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. భరద్వాజ్ గారి ఫాదర్ పెద్ద ప్రొడ్యూసర్, ఆయన పాత బ్లాక్ అండ్ వైట్ లక్షాధికారి ఎన్టీఆర్ గారితో సిల్వర్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ చేసిన రోజులు అవి. అలాంటి భరద్వాజ్ గారిని ఆయన ఇంటర్వ్యూలో ఎక్కడ చూసాను నేను, అది చెప్తున్నా రిఫరెన్స్ కోసం. వాళ్ళ ఫాదరు తమ్మాడి కృష్ణమూర్తి గారు, ఆయన తలుచుకుంటే ఎమ్మటే ప్రొడ్యూస్ చేసేస్తారు కదా. వద్దు నువ్వు కొన్ని సినిమాలకి ప్రొడక్షన్ మీద పనిచేయి, ప్రొడక్షన్ అంటే ఈ మధ్య కాలంలో వచ్చే పాష్ లాంగ్వేజ్లో లైన్ ప్రొడ్యూషన్ అనుకుందాం, అది అబ్జర్వ్ చేసి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుని అప్పుడు చేయన్నారు.